క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో దేవుని మంచితనము శాశ్వతంగా ఉంటుంది. కీర్తనలు 23వ అధ్యాయము 6వ వచనములో యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుని మంచితనం యొక్క అన్ని ప్రయోజనాలలో భూమిపై మన జీవితానికి మించి ఒకే ఒక్కటి ఉంటుంది. 23వ కీర్తనలోని చివరి వచనము దేవుని మంచితనానికి అంతిమ ఉదాహరణను వ్యక్తపరుస్తుంది. నేను నిత్యము యెహోవా మందిరంలో నివసిస్తాను అంటే మీరు మరణానికి భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మరణము అంతము కాదు. దేవుడు చివరి వరకు ఉత్తమమైన వాటిని రక్షిస్తాడు. మరియు ఇక్కడ భూమిపై కఠినమైన జీవితాన్ని గడుపుతున్నప్పటికీ మిమ్మల్ని రక్షించమని యేసుక్రీస్తును అడిగితే మీరు ప్రభు ఇంట్లో శాశ్వతంగా నివసిస్తారు. అక్కడ ఇక దుఃఖము, బాధ, పాపము, అనారోగ్యము, విచారము అనే సమస్యలు ఉండవు. మరియు ఒత్తిడి కూడా ఉండదు. పరలోకము నమ్మశక్యము కాదు. దేవుని మహిమ అక్కడ మీ కోసం వేచి ఉంది. బైబిల్ ఇలా బోధిస్తుంది. ఎఫెసీయులు 2వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలలో కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మైదైశ్వర్యమును రాబోయే యుగాలలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. పరలోకం గురించి సినిమాలో చూసినవన్నీ బహుశా తప్పు కావచ్చు. మొదటిగా పరలోకం అంటే మోక్షము కాదు, కళ కాదు, లేదా రూపక వైఖరి కాదు. పరలోకం అనేది ఒక భౌతిక ప్రదేశము, ఒక స్థితి కాదు. ఇది శాశ్వతంగా ఉండే శాశ్వత ప్రదేశము మరియు అది దేవుని కుటుంబానికి మాత్రమే కేటాయించబడింది. పరలోకంలో నీరసం రాదు, ఉండదు. ప్రకటన 21వ అధ్యాయంలో మనము పరలోకం యొక్క ఒక సంగ్రహ లోకము చూస్తాము. అక్కడ మనము నిత్యము ఏమీ చేయకుండా వెనక్కి తగ్గమని నేర్చుకుంటాము. మనము అక్కడ భూమిపై చేసే చాలా పనులు పరలోకంలో చేయగలము. మాట్లాడగలము, సహవాసం చేయగలము, ప్రార్థన చేయగలము మరియు పాడగలము. కొన్నిటిని పేర్కొనడానికి పరలోకం మీకోసం సృష్టించబడింది. భూమిపై మీరు చేసే 2 పనులు పరలోకంలో చేయలేరు. మొదటిది, పరలోకంలో మనము పాపము చేయలేము. రెండవది, దేవుని పిల్లలు మాత్రమే అక్కడ ఉన్నందున మనము అవిశ్వాసికి క్రీస్తు ప్రేమ గురించి మరియు క్షమాపణ గురించి సాక్ష్యం ఇవ్వలేము. అందుకే మనము విశ్వాసగా మారిన తర్వాత దేవుడు తక్షణమే మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళడు. ఎందుకంటే రక్షణ మరియు కృప యొక్క సువార్తను మనము అందించాలని ఆయన కోరుకుంటున్నాడు. మనము పరలోకానికి వెళ్లేందుకు ఏకైక కారణం ఎవరో మనకు సువార్త గురించి చెప్పారు. ఇప్పుడు ఇతరులకు చెప్పడం మన వంతు. పరలోకంలో ఎదురు చూడడానికి చాలా ఉన్నాయి. మన దేవుణ్ణి శాశ్వతంగా ఆరాధిస్తాము. యేసుని ప్రేమించే వారితో మనం తిరిగి కలుసుకుంటాము. మన విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమకు ప్రతిఫలం లభిస్తుంది. మనము చేయడానికి ఇష్టపడే పని మనకు అప్పగించబడుతుంది. ఆమేన్.